నమో గురుభ్యో గురుపాదుకాభ్యో నమః పరేభ్యః పరపాదుకాభ్యః ఆచార్య సిద్ధేశ్వర పాదుకాభ్యో నమో నమః శ్రీ గురుపాదుకాభ్యః. దృశి స్కందమూర్తి శ్రుతౌ స్కందకీర్తి ముఖే మే పవిత్రం సదా తచ్చరిత్రం కరే తస్య కృత్యం వపుస్తస్య భృత్యం గుహే సంతులీనా మమాశేషభావాః. పరమేశ్వర స్వరూపమైనటువంటి ఈ వేద సభలో మాట్లాడే అవకాశం లభించడం ఏదో జన్మాంతర సుకృతం, పరమేశ్వర అనుగ్రహమనే భావిస్తాను. ఈ సభ తెలంగాణ ప్రాంత వేద పండిత సన్మాన క్రియాభాగంగా ప్రధానంగా ఉద్దేశించబడింది అని చెప్తున్నారు. తెలంగాణలో ఉన్నటువంటి పండితులు వారి యొక్క గుణగణాల గురించి మనకి ప్రాచీన కథలు చాలా తక్కువ తెలుసునండి. ఒక సంఘటన మాత్రం నేను విన్నాను. మంథని గ్రామంలో ఉండేటటువంటి ఘనపాఠీలు సుమారు 100 సంవత్సరాల క్రితం, అంటే అక్కడి కథ చెప్తానండి, 1930-35 ఆ మధ్యలో ఇక్కడి నుంచి బయలుదేరి కోనసీమలో ఉండేటటువంటి పొడగట్లపల్లి ఒక గ్రామానికి వచ్చారటండి. అప్పటికి దిగ్ధంతులైనటువంటి ఘనపాఠీలు ఉండేవారు. రేమిళ్ళ బాపన దీక్షిత్ ఘనపాఠి గారని, బులుసు మల్లుస్వామి ఘనపాఠి గారని, మామూలు సామాన్యులు కాదు వాడు, అసలు చతుర్ముఖ బ్రహ్మ యొక్క 4 ముఖాలేమో అన్నట్టుగా వాళ్ళు. వారి గురించి చెప్పడానికి ఒకటే మాట అండి, ఇంతవరకు అంతవరకు కాదు, వారి జిహ్వకి దోషము లేదుటండి జీవితకాలంలో. అదిటండి, అంటే ఒక జిహ్వ ఎంత గొప్ప ప్రయోగమో చూడండి ఆ మాట. సామాన్యంగా నేర్చుకునేప్పుడు ఒక అక్షరం జారిపోవచ్చు, ఎక్కడైనా స్వరం తేడా రావచ్చు, కవుళ్ళు వచ్చినప్పుడు ఇంకో పక్కకి వెళ్ళిపోవచ్చు. లేదుటండి, జీవితకాలంలో వారి జిహ్వకి దోషం లేదుట. అలాంటి పండితుల దగ్గర మనం ఘన చెప్పాలని చెప్పి తెలంగాణ నుంచి, ఇక్కడి నుంచి మంథని నుంచి అక్కడికి పండితులు వచ్చారటండి. అపూర్వమైన సన్మానం చేసుకున్నారు. ఎటువంటి సన్మానం అంటే ఆర్థికమైనటువంటి సన్మానాలు కాదు, వైదిక గోష్ఠితో సన్మానం. ఘన చెప్పుకుందామన్నారట. ఎన్నాళ్ళు మొత్తం సంహిత అంతా కూడా అరుగు మీకు కూర్చున్నారటండి. మాది ఆ కుటుంబంలో పుట్టడం మా జన్మాంతర సుకృతం, అది పరమేశ్వరుని యొక్క అనుగ్రహం. పక్కనే చెరువు ఉంటుంది. ఆ చెరువు గట్టు మీద కొన్ని 100 ఆవులు తిరుగుతూ ఉంటాయి, మేస్తూ ఉంటాయి. వీరు ఘన ప్రారంభించారండి. అవి మేత మానేసి ఇక్కడికి వచ్చి కూర్చున్నాయిటండి. అదేటండి, ఇంతకంటే ఏం చెప్పాలండి వేదఘోష యొక్క మాధుర్యం గురించి. శిశుర్వేత్తి పశుర్వేత్తి అనే దాంట్లో అక్కడ 2 మాటలు కూడా, అక్కడ అందులో మనకి పశుర్వేత్తి, పశువుకి అర్థమైందండి అక్కడ. అది నందీశ్వరుడు అని అర్థం చెప్పాలి. నందీశ్వరుడు జాతి అయినటువంటి గోమాతకు మొత్తం వాటన్నిటి కూడా తెలిసింది. ఆ రకమైనటువంటి మహాపండితులందరూ విలసిల్లినటువంటి భూమి తెలంగాణలోనండి వేదం. అది చెబుదామని మొట్టమొదటిది. రెండో సంఘటన ఇంత చాలా ఉన్నాయి, చెప్పడానికి ప్రారంభిస్తే గంటల కూడా చెప్పుకోవచ్చు, కానీ పరిమితమైనటువంటి కాలం కనుక కొన్ని విషయాలు మాత్రమే సంప్రదిస్తాను ఇక్కడ. రెండో అంశం, ఈ సభ పెట్టుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అసలు? దీని చరిత్ర చాలా తక్కువ మందికి తెలుసునండి. మనకి స్వాతంత్ర్యం వచ్చింది 1947లో, 1950లో రిపబ్లిక్ వచ్చిందండి. జరిగిన దారుణం ఏంటి తెలుసునండి? అంతవరకు కూడా వేద పండితుల్ని వీడు సంభావనకి స్మార్థానికి వెళ్ళరు. గణపతి పూజలో చేయించడానికి సామాన్య వీడు ఉత్సుకత చూపించరు. ఎవరిని సంభావన పిలిస్తే పిలుస్తారు, సభగాన్ని పిలిస్తే పెడతారు. శాలువ వేసి కూర్చుంటారు, లేకపోతే ఇంటి దగ్గర కూర్చుంటారు. అంతే, విద్యార్థులు పాఠం చెప్పుకుంటున్నాం. ఎప్పుడైతే రిపబ్లిక్ వచ్చిందో మొట్టమొదటి జరిగినటువంటి 2 ఆఘాతాలు వేద విద్యకి ఏమిటో తెలుసునా అండి? వేద పండితుల అగ్రహారాలన్నీ కూడా రద్దు అయ్యాయండి. 1950లో మొట్టమొదటి కాన్స్టిట్యూషన్లో రద్దు అయిపోయాయి అగ్రహారాల యాక్ట్. అంటే ఎవరో మహారాజులు ఎప్పుడో ఇచ్చారు, విజయనగర మహారాజులు, ఎవరెవరో రాజులు ఎప్పటి నుంచో శతాబ్దాల నుంచి ఇచ్చినటువంటి రాజులందరూ ఇచ్చినటువంటి అదంతా కూడా అవి రద్దయిపోయేప్పుడు అప్పుడు రోడ్డు మీద పడవలసి వచ్చింది. విద్యని ఆశ్రయించుకుని ఇంట్లో కుటుంబం గడిచిపోతున్న కొద్దీ వాళ్ళు వేదాన్ని ఆశ్రయించుకున్నటువంటి కుటుంబాలు అవి. వాళ్ళకి రోజు గడవడం కష్టమైపోయింది.
ఆ సమయంలో పుట్టినటువంటి వాళ్ళందరూ మమ్మల్ని ఆధునికమైనటువంటి విద్యలో ప్రవేశపెట్టక తప్పనిసరి పరిస్థితులు వచ్చేయండి. అయితే అది వెళుతున్న సంస్కారం మాత్రం ఇస్తూనే ఉన్నారు. అది చదువుకున్నా కానీ మీరు వేదం మాత్రం మర్చిపోకండి, ఎక్కడ వీలుంటే అంతవరకు అధ్యయనం చేస్తూ ఉండండి, కృషి చేస్తూ ఉండండి. రెండో ఆఘాతం తెలుసునండి, ఈ వేద పండితులు బోధించే జమీందారీలు రద్దు చేశారండి. సో వీళ్ళకి అగ్రహారాలు రద్దు చేశారు. సరిగ్గా వేద విద్యకి బ్రహ్మాండమైన ఆఘాతం 1950-51 నుంచి 1978 వరకు వరస్ట్ పీరియడ్ అండి వేదిక్ ఫ్యామిలీస్ అన్నిటికీ కూడా. 78 వరకు కూడా 28 సంవత్సరాలు సుమారుగా. ఆ సమయంలో ఇక్కడ ఉండేటటువంటి మన ఉప్పులూరి మన బ్రహ్మశ్రీ ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు, అప్పుడు ఉండేటువంటి పివిఆర్కే ప్రసాద్ గారు అక్కడ టీటీడీ ఈఓగా ఉండగా, ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు ఉండగా, చెన్నారెడ్డి గారికి ఈ చారిత్రక సంఘటన చాలా తక్కువ మంది తెలుసునని అంటుంటారు. సామాన్యంగా ఇందిరాగాంధీ అంటే ఇవన్నీ సభలో దీని వెనకాల ఈ సంస్థ యొక్క ప్రాదుర్భావానికి మూలం కొంత తెలుసుకోవాలని అవసరం ఉందని ఆ ఉద్దేశంతో చెప్తున్నాను అంతే. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉండగా ఎవరినైనా సరే 5 సంవత్సరాల్లో 3 ముఖ్యమంత్రులు మారుస్తూ ఉండేవారండి. ఎవరిని స్థిరపడినిచ్చేవారు కాదు. అలా మొదటిసారి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. 2 ఏళ్ళు అయ్యేప్పటికి ఏదో కారణం పెట్టి ఆయన దింపేశారు. పట్టుదల ఉన్న మనిషి, ఆర్థిక స్తోమత ఉన్నటువంటి మనిషి, చదువుకున్నటువంటి వాడు, అడ్మినిస్ట్రేటరు. ఆయన పట్టుదలతో నేను రెండోసారి ముఖ్యమంత్రి కావాలి, రెండోసారి కూడా అయ్యారండి ఆయన. మళ్ళీ రెండోసారి అయిన తర్వాత మళ్ళీ రెండోసారి కూడా అవమానకరంగా దింపేసింది ఆయన్ని అవమానకరంగా దింపేసింది. ఇంకా ఇంకా మనకి అసంభవం. ఇంకా ఆవిడ ప్రధానమంత్రిగా ఉండగా మూడోసారి ముఖ్యమంత్రి అవ్వడం అసంభవమైనటువంటి దృశ్యం. కానీ ఆయన భార్య చాలా భక్తురాలు, వేద భక్తురాలు. ఉప్పులూరి గణపతి శాస్త్రి వారింటికి వెళ్ళి, స్వామి మాకు పట్టుదల ఉంది ముఖ్యమంత్రి కావాలని. అసంభవం, లౌకికంగా చూసి అసంభవమైనటువంటి విషయం అది. మార్గం ఏమైనా ఉంటుందా, రేపు పొద్దున కనిపించమ్మా. వెళ్ళారు. ఉందమ్మా, మార్గం ఉంది, కొంచెం ఖర్చు అవుతుంది, చెప్పండి ఏం చేయాలో. ఒకటి, తూర్పుగోదావరి జిల్లాలో రావులపాలెం దగ్గర మందపల్లిలో గ్రామం ఉంది. అక్కడ శనైశ్వర ప్రతిష్ఠితమైనటువంటి శివ దేవాలయం ఉంది. అక్కడికి వెళ్ళి నూనెతో తైలాభిషేకం చేయాలమ్మా. అది పెద్ద ఖర్చు ఉందండి. ఇక్కడికి వారికి ఆవేళ బస్సు టికెట్ మామూలుగా ఆర్టీసీ బస్సు 25 రూపాయలండి ఇక్కడి నుంచి రావులపాలెంకి. ఈవేళ 1500-1800 ఉండొచ్చేమో. అది పెద్ద ఖర్చు కాదని మేము చేసుకోగలం. రెండోది, ఒక స్కూటర్ దానం చేయాలమ్మా. స్కూటర్ దానం అంటే ఇనుము దానం బదులు స్కూటర్ దానం చేయమని. తప్పకుండా స్కూటర్ దానానికి ఎవరైనా ముందరకు వస్తారు, తీసుకుంటామండి. మూడోది, గేదెని కూడా దానం చేయాలమ్మా. గేదెని, అది కూడా మాకు బోర్డంతా పశు సంపద ఉంది, అందులో గేదెని ఇచ్చుకుంటాం అని చెప్తే ఆయన కొన్ని 4వ కండిషన్ పెట్టారమ్మా. ఇవన్నీ చేస్తుంటే ఎవరైతే ఇవి ప్రతిగ్రహం చేస్తారో, ఈ 2 దానాలు కూడా, స్కూటర్ దానం కానీ లేకపోతే గేదెని దానం కానీ, వారికి 1 ఏడాది కాలం మీరు పోషణ బాధ్యతను మీరు అంగీకరించాలి. వారి ఇంట్లోంచి కదలరు. ఎందుకంటే ఉగ్రమైనటువంటి ప్రతిగ్రహాలు అవి పోవాలంటే సహస్రగాయత్రి నిత్యం చేస్తూనే ఉండాలి ఏడాది కాలం. సామాన్యంగా దానాలు ప్రతి వాళ్ళు పుచ్చుకోరు. వాడు పోవాలంటే గాయత్రి జపం చేయాలి. యాయవారానికి వెళ్ళేటటువంటి వాడు మాత్రమే తీసుకుంటారు. అలాంటి వాడు జపం చేసుకుంటూ కూర్చుని యాయవారానికి కుటుంబం ఎలా గడుస్తుంది? అది మాకు సమస్య కాదు, మేము చూసుకుంటాం. అదృష్టవశాత్తు ఈ మాట అన్న వెంటనే వాడు చేశారు. 2-3 నెలలు ఆయన 3వ ముఖ్యమంత్రి అయ్యారండి. అది ఇక్కడ హైదరాబాద్లో మనకి జరిగిందండి. ఇక్కడ జరిగింది అది, తెలంగాణలో జరిగింది అది. ఆ వేళ ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇంటికి వెళ్లకుండా డైరెక్ట్గా ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు ఇంటికి వచ్చారట. డైరెక్ట్గా చెన్నారెడ్డి గారు ఆవిడ తీసుకొచ్చింది ఆయన. అసంభవం అయిందని సంభవం చేశారు మీరు వేదమంత్రం యొక్క మాకు ఉపదేశం ద్వారా. ఏదోటి మీకు చేసి ఇంటికి పెడతానండి అన్నారు. నాకేం అక్కలయ్యా, ఇప్పుడు 98 ఏళ్ళు, నాకు శతాయుషు దగ్గరలో ఉంది, నాకేం చేయక్కలే. లేదు గురుగారు, మీరు ఏదో చేసే పెడతాను నేను. గట్టిగా పట్టుబడితే ఆయన అన్నారట, ఈవేళ వేద విద్య 28 సంవత్సరాల నుంచి బాధపడుతోంది, కుటుంబాలు గడవటం లేదు. కొన్ని కుటుంబాలు మాత్రమే దీన్ని నిలబెట్టు కూర్చుని ఉన్నాయి, ప్రాణం పోయినా పర్వాలేదని. అందులో ఒక కుటుంబం కుప్పావారి కుటుంబం, అందులో ఒక కుటుంబం దెందులూరు కుటుంబం, అందులో ఒక కుటుంబం విష్ణుభట్ల వారి కుటుంబం, అందులో ఒక కుటుంబం రేమిడి వారి కుటుంబం. కొన్ని కుటుంబాలు అంకితం అయిపోయి ఉన్నాయి దీనికి. ఉన్నాయి 25-30 కుటుంబాలు ఉన్నాయి. ఏమైనా సరే వేద విద్యను నిలబెట్టుకోవాలని శ్రమ పడుతున్నారయ్యా. కుటుంబాలు గడవటం లేదు, మలమల మాడుతున్నారు. నిజంగా చెప్పాలంటే ఇళ్లలో వ్యవస్థది. వాళ్ళకి ముందర ఆశ్రయం ఇవ్వయ్యా, వేదమాత నేను అనుగ్రహిస్తున్నాయి అన్నట్టండి.
ఆ మొట్టమొదటి చెప్పబడినటువంటి కుటుంబాల్లో సంఖ్య ఇది కుటుంబం అప్పటికి కుప్ప లక్ష్మణ శాస్త్రి గారిదండి. నేను వారిని చూశాను. నేను కుప్ప లక్ష్మణశాస్త్రి గారిని నేను చూశాను. ఇంకేదైనా వారు మా బాబాయ్ గారు రేమిడి బ్రహ్మశ్రీ రేమిడి సూర్యప్రకాశ్ ఆల్మోస్ట్ సమవయ స్కూల్ వాళ్ళిద్దరు కూడా ఒకే విద్యలో ఉండేటటువంటి వారు రాజమండ్రి వచ్చినప్పుడు మా ఇంటి దగ్గర మేము చూసాం ఒకసారి వారిని. తర్వాత నాకు వారి కుటుంబంతో పరిచయం ఉంది. వారి జ్యేష్ఠ కుమారుడు దక్షిణామూర్తి గారి ఇంటికి నేను వెళ్ళాను. తర్వాత వారి కుమారుడు మా జగన్నాథం గారు, మళ్ళీ వారి కుమారుడు మళ్ళీ మా జనార్దన ఘనాపట్టి గారు, తర్వాత మిగతా అందరూ కూడా అందరితోటి పరిచయం ఉందండి. ముఖ్యంగా నాకు సుబ్రహ్మణ్య శాస్త్రి గారితో పర్సనల్గా టచ్ ఉండేదండి. పర్సనల్ టచ్ ఉండేది. అక్కడి నుంచి మీరు చిన్నప్పుడు మీకు జ్ఞాపకం లేదు, వీరితో కూడా నేను వారు ఇంకా 16 ఏళ్ళ వయసులో 15 ఏళ్ళ వయసులో అప్పుడుండి మీతో మిమ్మల్ని కలిశాను. నేను ఏడు సూర్యనారాయణమూర్తి గారి ఇంటి దగ్గర మేము అక్కడ చదువుకోవడానికి వెళ్తూ ఉండేవాడిని. ఈ రకంగా ఇక్కడ వచ్చి నిలబెట్టినటువంటి వాళ్ళలో 7 వారి కుటుంబం ఒకటండి. ఇక్కడికి వచ్చి నిలబెట్టినటువంటిది. ఇవన్నీ కూడా తెలంగాణలో ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ రకంగా వచ్చినట్టు కొన్ని చారిత్రక అంశాలండి ఇవి. అంటే ఇవి తెలియకపోవచ్చునేమో ఉద్దేశంతో చెప్పాను తప్ప ఏమైనా తేడాలుంటే మన్నించండి. అయితే దీంతోపాటు అప్పటి నుంచి జరిగిన దాంట్లో గత 2 ఏళ్ల క్రితం బయటికి రాని విషయం కాదు వాస్తవంగా జరిగిందండి. వారు ఆ వేళ ప్రారంభించినప్పుడు క్రమపాటికి 200 రూపాయలు ఇవ్వమని పివిఆర్కే ప్రసాద్ గారు నిర్ణయించారు. అప్పటి నుంచి ప్రారంభించి ఈవేళ 15,000 16,000 అన్న 2 ఏళ్ల క్రితం ఇప్పుడు 20,000 22,000 వరకు వచ్చిందండి టీటీడీలో సుమారుగా. కనీసం కుటుంబాలు నడుస్తున్నాయి. ఎక్కడ దగ్గరలో సమీపంలో ఏ దేవాలయం ఉంటే అక్కడికి వెళ్ళి పారాయణ చేసుకోమన్నారు. అలా చేసుకుంటే వీళ్ళకి వేదపారాయణ చేస్తున్నందుకు కుటుంబం గడవడానికి కావాల్సిందే. ఆర్థికంగా ఏదో సాఫ్ట్వేర్ వాడు వచ్చి జీతాలు వస్తాయని కాదు, కుటుంబం నిలబెట్టి. చాలామందికి అండి కుటుంబం గడిస్తే చాలండి వేదాన్ని వదిలిపెట్టాలని ఎవరు అనుకోరండి. మన ఇళ్లలో ఆ లక్షణం ఉంది, అసలు జీవలక్షణం అది మనకి. అటువంటిది 2 ఏళ్ల క్రితం ఆంధ్ర ప్రాంతంలో జరిగినట్టు దారుణం ఏంటంటే టీటీడీ వాళ్ళు అంతవరకు సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు, ఇంకా దేవాలయం కొత్త వాళ్ళని ఎవరిని మేము రిక్రూట్ చేయదలుచుకోలేదు అనౌన్స్మెంట్ చేశారండి. దారుణం. ఎంత ఖర్చు అవుతుందండి? వేద పండితులకు ఇచ్చేటటువంటి ఎంతమంది ఉన్నారు మొత్తం దేశం మొత్తం మీద? 2,000 మంది దాటి ఉంటారు. అటువంటిది 2,000 మందికి నెలకి 2,000 20,000 అనుకోండి, ఎన్ని కోట్లు అవుతుంది? ఒక హుండీలో వేసిన దాంట్లో ఒక క్షణకాలంలో వస్తుంది స్వామివారి అనుగ్రహం ఉండదు. లక్ష్మీపతిని బట్టి డబ్బులు లేవని అనౌన్స్ చేశారండి. వాడు ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఈ వేళ సుమారుగా మేము విన్నటువంటి ప్రకారం అంటే హైదరాబాద్లో 40 వేద పాఠశాలలు పైన నడుస్తున్నాయండి ఇక్కడ. ఇప్పుడు ఏమవుతాయి? వీళ్ళకి ఏదో రకమైన ఆధారం రేపు పొద్దున మనం చూపిస్తాను ఆశతోటి వాడు చేరారు. వాళ్ళ సంగతి ఏమిటి రేపు పొద్దున? అప్పుడు మాకేమనిపించి చాలా బాధాకరమైన భాష అనిపించి పరిష్కారం ఏదో చూడాలి, శాశ్వతమైన పరిష్కారం చూడాలి. వేదాన్ని వదిలిపెట్టడానికి వీలేదు. ఆధునికమైన పరిష్కారం ఉంది. వీళ్ళకి తెలంగాణ ప్రాంతం ఒకటే పరిమితం కాదండి, దక్షిణ భారతదేశం ఒకటే పరిమితం కాదు, భారతదేశమే పరిమితం, ప్రపంచం అంతా మందే. అన్ని దేశాల్లోనూ ఎక్కడెక్కడ దేవాలయాలు హిందువులు వ్యవహరిస్తున్నారో అక్కడెక్కడ దేవాలయాలు కట్టారు. అక్కడెక్కడ మన వాడు వేద పండితులు వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి వేదపారాయణ చేయాలి. వాళ్ళు వెళ్ళాలంటే ఇంగ్లీష్ కావాలి, సైన్స్ కావాలి, లెక్కలు కావాలి. ఆ ఉద్దేశం ఈ పిల్లలందరికీ నేను బాగా తెలుసునండి. ఈ పిల్లలందరికీ నేను పాఠం చెబుతున్నాను. నేను దీనికోసం ఏం చేస్తున్నామంటే 2 ఏళ్ల క్రితం ప్రారంభించామండి. ఎక్కడెక్కడ వేద పాఠశాలలు ఉన్నాయి అక్కడ మేము కంప్యూటర్ పెడతామండి. మా ఖర్చుతో మేము కంప్యూటర్ పెడతామండి. సుమారు 60-70 వేల రూపాయలతో కంప్యూటర్ పెట్టాం. ఇప్పుడు జూమ్ టెక్నాలజీ వచ్చింది. నేను ఎన్నింటికి వెళ్ళకలేదు, ప్రతి పాఠశాల వెళ్ళకలేదు. మా ఇంట్లో నేను కూర్చుంటాను. నాకు చిన్న స్టూడియో కట్టుకున్నాను. అక్కడ కూర్చుని వీళ్ళందరికీ వేదగణితం చెప్పడం ప్రారంభించానండి. అంకెలు అక్కర్లేనటువంటి దేశం ఉండదు, లెక్కలు అక్కర్లేని దేశం ఉండదండి. ఈవేళ మామూలుగా హై స్కూల్లో కానీ కాలేజీలో కానీ యూనివర్సిటీలో కానీ ఎక్కడా చెప్పనటువంటి లెక్కలు వేదంలో చెప్పబడి ఉన్నాయండి. దాన్ని వేదగణితం అంటారు, దాన్ని వేదిక్ మ్యాథమెటిక్స్ అంటారు. దీనికి ఎంతమందో మహానుభావులు కృషి చేశారు. మన పూరి శంకరాచార్య గారు ఉండేవారు, భారతీ కృష్ణ తీర్థస్వామి వారు. వారు రాసినటువంటి వేదిక్ మ్యాథమెటిక్స్ అనే పుస్తకం చాలా ప్రపంచ ప్రచారం అయింది. మన దేశంలో దాన్ని వెనక్కి పెట్టేశారు. ఇంగ్లీష్లో ఇంగ్లాండ్లో అక్కడ అది స్కూల్లో సిలబస్లో పార్టీ చేశారు. అది వీళ్ళకి పాఠం చెబుదాం అని చెప్పి ప్రారంభించారు. 2 ఏళ్ల క్రితం మార్చిలో ప్రారంభించామండి. 2023లో లాస్ట్ ఇయర్ మీటింగ్ పెట్టామండి. ఈ పిల్లలందరినీ పిలిచామండి. ఎక్కడ పెట్టామని తెలుసునండి? ఒక అరణ్యంలో పెట్టామండి మీటింగ్. నాగోల్ నుంచి ఇంకా 25 కిలోమీటర్ దూరంలో పిల్లాయిపల్లిలో అక్కడ గోశాల ఉంది. ఆ గోశాల పెడితే 650 మంది వచ్చారండి, పిల్లలు మొత్తం పెద్దలు కలిసి. ఆశ్చర్యకరం ఏంటంటే పెద్ద జైంట్ బోర్డు పెట్టామండి, డిస్ప్లే బోర్డు. నేను లెక్క చెప్పేప్పటికీ వీళ్ళందరూ ఈ పిల్లలే. ఇంకా 6 పాఠశాలలు కలిపామండి. శ్రీశైలం వేద పాఠశాల, వేములవాడ వేద పాఠశాల, బొలారంలో వేద పాఠశాల, మన సైనిక్పూర్లో వేద పాఠశాల. ఎక్కడెక్కడైతే మొత్తం వాళ్ళు 10 మంది విద్యార్థులు ఉంటే చాలు, మేము కంప్యూటర్ ఇస్తాం. ఎవరో దాతను పట్టుకున్నాం, అయ్యో కంప్యూటర్ ఇప్పించండి వాళ్ళకి, మేము వాడు
రోజు రోజు చెప్పమండి, రోజు వాళ్ళ యొక్క అధ్యయనాన్ని అడ్డం పడడం, వారానికి 1 గంట 2 గంటలో మాకు ఇవ్వండి చాలు అని ప్రారంభించేవాడికండి. వీళ్ళకి మీరు 10 అంకెల లెక్క, 10 అంకెల సంఖ్యను ఇంకో 10 అంకెల సంఖ్యతో నేను చదివే లోపుగా ఆన్సర్ చెప్పారండి ఈ పిల్లలందరూ. అదండి వాళ్ళ ప్రతిభ. ఇప్పుడు తప్పట్టు కొట్టండి. వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చింది, వాళ్ళ ధైర్యం వచ్చింది. ఏ లెక్క ఇచ్చినా మేము చేయగలమని. మొత్తం లెక్కలు చివరిదాకా చెప్పేస్తామని కాదు, ఉత్సాహం కలిగించండి. అది సరిపోదు. ఇప్పుడు ఏం చేసామంటే వాళ్ళకి మేము ఒక స్కీమ్ కింద పెట్టుకున్నామండి. వీళ్ళకి మామూలు 7-8 ఏళ్ల వయసులో చేరినటువంటి పిల్లలకి మూలం అయ్యేప్పుడు 14 ఏళ్ళు 15 ఏళ్ళకి మూలం అయిపోతుందండి. పదం కూడా 1-2 ఏళ్ళలో అవుతుంది అనుకుందాం. వీళ్ళకి ఆప్షన్ పెడుతున్నాం. వీళ్ళలో అప్పటికి మేము ఫిజిక్స్ కంప్లీట్ చేస్తాం, అంటే సైన్స్ కంప్లీట్, ఇంటర్మీడియట్ సిలబస్ కంప్లీట్ చేద్దామని పెట్టుకున్నామండి. ఇంటర్మీడియట్ సిలబస్ కంప్లీట్ చేయడం వల్ల లెక్కలు అయిపోతుంది, సైన్స్ అయిపోతుంది, ఇంగ్లీష్ కూడా చెప్పడం అవుతుందండి. ఆ వేళ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, వేదంగా ఘనాంతరం వెళ్ళిపోతారు, విద్యారణ్యులకు వెళ్ళొచ్చు, అది వాళ్ళ ఇష్టం. లేదు సామాన్య కొంతమంది డ్రాప్ అవుతున్నారు అనుకోండి, ఇంకో దాంట్లో ఆధునిక పద్ధతులు వెళ్ళదవుతున్నారు. నువ్వు వెళ్ళేటట్టు ఇంటర్మీడియట్ పరీక్ష వెళ్ళవయ్యా, డైరెక్ట్ ప్రైవేట్గా కట్టిస్తామండి. ఆ ఖర్చులు మనం పెట్టుకుందామండి. అది పేస అయితే తీరుతారు. నువ్వు బీటెక్లో కడతావా, బీఎస్సీలో కడతావా, ఇంకో దాంట్లో కడతావా, ఎంబీఏలో కడతావా, ఆ డైరెక్షన్ ఓపెన్ చేద్దామండి. ఎంఎస్సీ వరకు కూడా. ఇప్పుడు మాకు ఏమిటంటే ఐన్స్టీన్ అమెరికాలో ఏ ల్యాబొరేటరీలో రీసెర్చ్ చేశాడో అక్కడి నుంచి అక్కడ కమిటీకి, ఆ రీసెర్చ్ ల్యాబ్కి దాని బోర్డు కమిటీలో తెలుగువాడు ఒక ఆయన ఉన్నారు, సుబ్బారావు గారిని. ఆయన అవసాన్ గారు వేదం చదువుకుని, సైన్స్ చదువుకుని, ఇంగ్లీష్ వచ్చినటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే పంపించండి, వాళ్ళ విమానంలో మా ఖర్చులో మేము తీసుకెళ్ళి అక్కడ వేదంలో రీసెర్చ్ చేయిస్తామండి. అంతవరకు మనం స్కీమ్ ప్లాన్ చేసుకున్నామండి. దానికి తయారవడం కోసం మొత్తం ఎక్కడెక్కడ విద్యార్థులంతా కూడా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇదంతా కూడా ఇక్కడ మనం జరుగుతుంది. ఇక్కడ అక్కడ ఎక్కడైనా సరేనండి, ఈ రకంగా విద్యార్థులందరికీ కూడా పోషణ జరగాలి. ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు మనం కళ్ళారా చూడాలనుకున్నాం. నిజంగా సంకల్పించి వారు చెప్పినట్టు 2001లో ప్రారంభమైంది, ఇప్పుడు 24 సంవత్సరాలు పూర్తయి. రజతోత్సవం అంటే చిన్న విషయం అండి. అటువంటి సమయంలో ఇప్పుడు 600 మంది విద్యార్థులు పరీక్షకు వస్తున్నారంటే ఎక్కడి నుంచి ప్రారంభమైందో చూడండి. మొదటి అంకురం నుంచి ప్రారంభించేవాడు మహావృక్షం ఏ స్థాయిగా వచ్చింది. అంత మహా అరణ్యం కూడా అవ్వాలండి. ఇది ఒక వృక్షం అయిపోవడం సరిపోదండి. ఈ రకంగా ఈ మహత్తరమైనటువంటి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి అధికార గణం అందరికీ కూడా నమస్కారాలు, మహానుభావులందరికీ కూడా నమస్కారాలు, పెద్దలందరికీ ఆశీర్వాదాలతో విరమిస్తున్నాను. ధన్యవాదాలండి. నమస్కారం అండి.